హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సిరిసిల్ల అమ్మాయిని. మీరు చూస్తున్నారు సిరిసిల్ల అమ్మాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మీరందరూ అయితే టమాటా కొత్తిమీర పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూడండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీకు కూడా ఎలా చేసుకోవాలో ఈ టమాటా పచ్చడి అనేది మీకు కూడా అర్థమవుతుంది. ముందుగా ఇక్కడ మనం అయితే ఒక 4 టమాటాలు కట్ చేసుకొని అయితే ఒక గిన్నెలో అయితే తీసుకోవాలి. అలాగే కొన్ని పచ్చిమిర్చిలు అయితే తీసుకోవాలి. కారం మీ టేస్ట్కి సరిపడా అయితే తీసుకోవాలి. ఇక్కడ ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి. ఇక్కడ నా చేతి అడ్డం ఉంది కాబట్టి మీకైతే కనిపించదు కదా, అందుకే ఇందులో కొంచెం అయితే జీలకర్ర అయితే వేసుకోవాలి. అలాగే ముందుగా మనం తొడుమలు తీసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఇందులో వేసుకోవాలి. పచ్చిమిర్చి అయితే వేయించుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేగితే పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. వారం రోజుల పాటు పచ్చడి అయితే ఎలాంటి ఖరాబ్ అయితే కాదు. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఎలాంటి కూరలు తినాలనిపించకపోతే ఇవి అయితే చేసుకోవచ్చు. ఈ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో అయితే ఇంకా బాగుంటుంది. ఇందులో కొంచెం నువ్వులు అయితే వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చిని వేయించినప్పుడే ఈ నువ్వులు అయితే వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇవన్నీ స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే పచ్చిమిర్చి మాడిపోతుంది కాబట్టి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. అందులో కొంచెం చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు గోలనిచ్చుకోవాలి. అలాగే ఇక్కడ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే ఇందులో వేసుకోవాలి. టమాటా ముక్కలు అయితే మంచిగా ఉడికించుకోవాలి, ఎందుకంటే ఇది టమాటా కొత్తిమీర పచ్చడి కాబట్టి టమాటాలు అయితే ముందే కట్ చేసుకొని పెట్టుకోవాలి. మీకు పచ్చడి ఎంత అవసరం ఉంటే అంత కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 4-5 టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ వేసాక ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి. టమాటాలు ముక్కలు అయితే మొత్తం కలిసేంత వరకు అయితే కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకుంటేనే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ కలిపిన తర్వాత ఇందులో కొత్తిమీరలు అయితే వేసుకోవాలి. అదే అండి ధనియాలు అయితే కొంచెం అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేయించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇవన్నీ వేయించుకోవాలి. ఒక 4-5 వెల్లుల్లిలు అయితే పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. అవి కూడా ఇందులోనే వేసుకోవాలి. పోస్ట్లో తర్వాత వేసుకోవాలి. ఇందులో ఒక 4-5 అయితే మొదలు అయితే వేసుకోవాలి. ఇవన్నీ అయితే ఒకసారి అయితే కలుపుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలాంటి పచ్చళ్ళు అయితే. వేడివేడి అన్నంలో కానీ టిఫిన్లో కానీ దోశలో అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఊకే కలపడం వల్ల టమాటా అయితే ఉడకదు. అలాగే మనం ఇక్కడ మూత అయితే ఒక 5 నిమిషాల పాటు అయితే పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఎలా ఉందో మీరు కూడా చూడండి. టమాటా ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయింది, ఎందుకంటే టమాటాలు ఇవి లోకల్ కాబట్టి తొందరగా ఉడికిపోతాయి. అదే వేరే టమాటాలు అయితే కొద్దిసేపు అయితే ఎక్కువ పెట్టుకోవాలి. అందులో కొంచెం చింతపండు అయితే వేసుకోవాలి. పుల్లగా టేస్ట్ మంచిగా ఉంటుంది కాబట్టి కొంచెం చింతపండు అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. టమాటాలు అయితే ఇంకా కొద్దిసేపు అయితే ఉడకాలి కాబట్టి మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మూత అయితే పెట్టుకోవాలి. ఇలా టమాటాలు అయితే మొత్తం ఉడికిపోయేంత వరకు అయితే గోలించుకోవాలి, ఎందుకంటే టేస్ట్ అయితే బాగుంటుంది కాబట్టి ఇలా టమాటాలు ఉడికితేనే బాగుంటుంది. ముందుగా ఒక కట్ట కొత్తిమీర అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం నీళ్ళతో శుభ్రం చేసుకొని ఇందులో అయితే వేసుకోవాలి. కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే పచ్చడి అంత టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే ఇది టమాటా కొత్తిమీర పచ్చడి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ అయితే ఒకసారి అయితే మిక్సీలో పట్టుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు రోట్లో రుబ్బుకోవచ్చు, కానీ ఈ కాలంలో రోట్లో ఎవరు రుబ్బుకోవట్లేదు కదా, ఎందుకంటే మిక్సీలు ఉన్నాయి కాబట్టి అందరూ మిక్సీలలో వేసుకుంటారు. కానీ రోట్లో నూరిన పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మిక్సీలో అయితే పట్టుకుంటున్నాం మేమైతే. ఇలా పచ్చడి అంతా మొత్తం పట్టేసుకొని ఒక గిన్నెలో అయితే తీసుకోవాలి. ముందుగా మనం పోపు చేసిందంతా 2 సార్లు అయితే మేమైతే మిక్సీలో పట్టుకున్నాము, ఎందుకంటే ఒకసారితో అవ్వదు కాబట్టి ఒక 2 సార్లు అయితే మిక్సీలో వేసి పట్టుకున్నాము. ఎక్కువగా మెత్తగా చేసుకోకూడదు, ఎందుకంటే టేస్ట్ అయితే ఉండదు. ఇందులో కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసి అయితే ఒకసారి అయితే కలుపుకోవాలి. కలుపుకొని వేరే గిన్నెలో అయితే తీసేసుకోవాలి, ఎందుకంటే ముందుగా ఉప్పు వేయడం మర్చిపోయినాం కాబట్టి ఇందులో అయితే ఉప్పే వేసుకోవచ్చు, ఎట్లయినా వేసుకోవచ్చు. పచ్చడి అయితే పోపు అయితే పెట్టేసుకోవాలి. ముందుగా మనం పెట్టుకున్న గిన్నెలోనే కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడేంత వరకు అయితే వెయిట్ చేయాలి. ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. అలాగే ఇందులో ఆవాలు జీలకర్ర అయితే వేసుకోవాలి. పోపులో పచ్చిమిర్చి కాకుండా ఎండుమిర్చి వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఎండుమిర్చి అయితే ఒక 2 అయితే వేసుకున్నాము ఇక్కడ మేమైతే. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా చేయండి. పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ కొన్ని మిరపగింజలు కూడా వేసుకున్నాము. అలాగే ముందుగా తీసుకున్న వెల్లుల్లి కొంచెం వక్క ముక్కలాగా దంచి పెట్టుకోవాలి. అలాగే వెల్లుల్లి అయితే వేయకూడదు, ఇలా దంచి పెట్టుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది.
కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి, ఎందుకంటే వెల్లుల్లి తొందరగా మాడిపోతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి. పచ్చళ్ళలో కరివేపాకు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా, కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి తొందరగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగా రెడీ పెట్టుకున్న పచ్చళ్ళలో అయితే ఈ పోపు అయితే వేసి కలపాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ తప్పకుండా లైక్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఇలాంటి పచ్చడి అయితే దోశల మీద అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు పల్లి చట్నీయే కాకుండా ఇలాంటి టమాటా కొత్తిమీర చట్నీ కూడా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది దోశ మీద అయితే. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్త కొత్త వీడియోలు అయితే మీరు మన ఛానల్లో చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.